సనాతన ధర్మంలో హిందూ మతంలో కూడా ఉంది కదా, లేదండి. అయ్యప్ప మాల వేసుకుంటాడు. లేదండి, అయ్యప్ప మాల వేసుకుంటాడు 40 రోజులే. అయ్యప్ప మాల వేసుకుంటాడు 40 రోజులే. 40 రోజుల ఒక వ్యక్తి సైన్స్ లోనే ఉంది 21 రోజు తను ఏదైతే పాటిస్తాడో 22nd డే నుంచి తాను ఆ విధంగా నడుచుకోగలడు. అటువంటిది అయ్యప్ప మాల వేసుకుంటే 40 రోజులు ఉండగలుగుతారు. 40 రోజులే తర్వాత బ్రదర్, నేను అదే చెప్తున్నాను. 40 రోజుల తర్వాత వాళ్ళు యథావిధిగా త్రాగేవాడు తాగుతాడు, తిరిగేవాడు తిరుగుతాడు, ఏ పని చేసుకున్నాడు పని చాలా మంది చేస్తాడు. మారుతారు. మారుతారు. ఒకరు చూపించండి. ఏమండి, నేను దండేసు అయ్యప్ప మాల వేసుకున్నాను, అయ్యప్ప మాల అంటే ఇప్పుడు అంటే మీ లెక్క ప్రకారం లైఫే మారాలి, మీ లెక్క జీవితం మారాలి. అంటే మీరు చెప్పేదాని విధానం చూస్తే బైబుల్ ని ఒక్కసారి చదివి బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఏ పాపాలు చేయట్లేదు, ఏ తప్పులు చేయట్లేదు, మీరు ఇక్కడ ఎవరు తాగట్లేదు. నన్ను కంప్లీట్ చేయనివ్వండి. నేను అనేది ఏంటంటే, బైబిల్ దగ్గరకు వచ్చిన వ్యక్తి అతను విని సువార్త విని మారు మనసు పొంది కన్నీళ్లతో ఏడ్చి తన పాపాలను ఒప్పుకుంటాడు. ఇది ఎప్పటి వరకు? చర్చిలో ఉన్నంత వరకు. లేదు. బయటకు వచ్చిన తర్వాత అయ్యప్ప మాల వేసుకున్నాడు ఎప్పుడైనా అయ్యా నేను పాపం చేశాను అయ్యా ఏడ్చాడా? లేదే. భజన చేసుకుంటాడు, ఊరికి అతను ఆ సంతృప్తి కోసం భజన చేసుకుంటాడు, ఆ నిష్ట పాటిస్తాడు, వెళ్తాడు, తీసేస్తాడు, మామూలు అవుతాడు. ఈ బైబిల్ వచ్చి అనుసరించే వ్యక్తి అతను చర్చిలోనే కాదు ఇంట్లో కూడా ఏడుస్తాడు, ఎక్కడ అవసరమైన కన్నీరు గారుస్తాడు. ఎప్పుడు సైకలాజికల్ గా ఏడుస్తున్నాడు అంటే తన హృదయంలో ఏదో ఒక మార్పు కలిగింది అని అర్థం, బాధ కలిగింది అని అర్థం. అంటే ఎందుకు ఏడుస్తున్నాడు? సైన్స్ ఎక్కువ ఏడవడం వల్ల మనిషి కృంగిపోతాడు, వీక్ అయిపోతాడు. మీకు తెలుసా? నాకు తెలుసు. అందుకని బైబిల్ డివైడ్ చేసింది. రక్షణార్థమైన మారు మనస్సు దుఃఖం వేరు, తనకేదో కష్టం వచ్చింది నన్ను ఎవడో చంపేస్తాడు లేకపోతే నాకు వ్యాధి వచ్చింది చచ్చిపోతాను నేను ఏడవటం వేరు. ఏడుపులో కూడా 2 రకాలు ఉన్నాయి బైబిల్ అకార్డింగ్ టు ద అవర్ హోలీ బైబిల్. కాబట్టి దైవికమైనటువంటి దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసునిస్తుంది అని మాకు రోమపత్రికలో చెప్పబడింది. సో మీరు చెప్పే దుఃఖం ఏంటంటే లోకంలో దుఃఖం, ఏదైనా నష్టపోయాము, అనారోగ్యం వచ్చేసింది, ఏదో తెలియని దెబ్బ తగిలింది, యాక్సిడెంట్ అయింది, ఏడుస్తాడు. నిజమే, అతని దేహం కృంగిపోద్ది, అనారోగ్యం వస్తుంది. ఆ ఏడుపు వేరు, ఈ ఏడుపు వేరు. నేను చెప్పేది సూటిగా నేను చెప్పగలిగింది ఏంటంటే, ఈ 40 రోజులు ఈ నల్ల వస్త్రాలు వేసుకున్న నేను వాళ్ళు విమర్శించట్లేదండి, వాళ్ళు బాధపడకూడదని నేను కోరుకుంటున్నాను. వాస్తవం అడుగుతున్నారు కానీ నేను చెప్తున్నాను. ఈ 40 రోజులు అయిన తర్వాత వాళ్ళు మామూలు యథావిధిగానే జీవిస్తున్నారు. లేదండి నేను అలా జీవించలేదండి, నేను అది వేసుకున్న తర్వాత నేను డ్రెస్ తీసినా కూడా నేను పవిత్రంగా బ్రతుకుతున్నాను అని ఒక వ్యక్తిని స్టేట్మెంట్ ఇవ్వమానండి. బైబిల్ దగ్గరకు వస్తే వందలాది మంది స్టేట్మెంట్ ఇస్తారు. ఏమంటే నేను ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత త్రాగుడు మానేశాను, ఇంతవరకు ముట్టలేదు, దొంగిలించేవాడిని అవి మానేశాను, ఇంకా ఇంతవరకు వాడికి వెళ్ళలేదు. నమ్మిన వాళ్ళందరూ కనీసం 90% మంది, కనీసం 90% మంది మనకి చివరిలో మనకి చీరాల దగ్గర స్టోర్టుపురం అని ఉంటది. మనం చిన్నపిల్లలప్పుడు అక్కడ భయంకరంగా దొంగలతో నిండేది ఆ స్టోర్టుపురం అంటే. ఈ రోజున అది సువార్తపురంగా మారిపోయింది. దొంగతనాలు అనేటువంటివి అక్కడ ఎక్కడ జరగట్లేదు. వాళ్ళు నక్సలైట్లు లాంటి వాళ్ళు భయంకరమైన వ్యక్తులు, దోచుకునేవారు. అక్కడికి సువార్త తీసుకెళ్లి ప్రకటించిన తర్వాత ఒక 10-20 ఏళ్ల తర్వాత వాళ్ళంతా మారు మనసు పొంది సువార్తపురం అని పెట్టుకున్నారు. వాళ్ళే వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు, గతంలో మేము ఇట్లా బ్రతికాం, యేసు ప్రభుని నమ్ముకున్నాం, మా జీవితాలు ఆయన మార్చేశాడు. యేసు ప్రభుని నమ్మితేనే జీవితాలు మారిపోతాయి, బ్రతుకులు మారుతాయి. నమ్మకపోతే బ్రతుకులు ఎన్నటికీ మారవు. మార్చుకోవడానికి మనుషులు కొంతమంది ప్రయత్నం చేస్తారు. ఎందుకు అంటే కాదన్నా, కొంతమంది మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, అయితే వాళ్ళు స్థిరంగా ఉండలేరు. ఒకవేళ తనకు తాను మార్చుకున్నా మోక్షం వెళ్ళలేరు. ఎందుకు ఉండలేరు? మానవ నైజం. ఇప్పుడు నేనేమంటున్నా, బైబిల్లో కొన్ని నిబంధనలు ఉంటాయి. అంటే మీరు చెప్పొచ్చు నాకు, మంచి ప్రవర్తనలో ఉండాలి, తాగుడుకు దూరంగా ఉండాలి, సాటి వారిని ప్రేమించాలి, పొరుగు వారిని గౌరవించాలి, ఈ విధంగా ఉంటాయి కదా. అవే నేను యేసు ప్రభువుని నమ్మకుండా నాకు నేను పాటిస్తా. ఇందులో పెద్ద డిఫరెన్స్ ఏముంది? మీరు చెప్పేది కూడా లాజికల్ గా ఉంది. దాన్ని నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, ఒక ప్రీచర్ గా నేను యేసు ప్రభువుని మీరు నమ్మకుండా, దాన్ని ఏమంటది అంటే బైబిల్ స్వనీతి కార్యాలు అని చెప్తుంది. మంచిగా ఉండు, దొంగిలించను, అబద్ధం ఆడను, డ్రింక్ చేయను, వ్యభిచరించను, మంచిగా బ్రతుకుతా, యేసు ప్రభు నాకు అక్కర్లా అన్నారనుకోండి, ఓకే నువ్వు బ్రతుకుతావు, సమాజంలో మంచిగా ఉండొచ్చు, కానీ నువ్వు చనిపోయినాక నిత్య జీవం మాత్రం రాదు, నిత్య నరకానికి. ఎందుకు? దేవుణ్ణి నమ్మితేనే ఎందుకు మీరు పరలోకానికి తీసుకుపోవాలి? అది అట్లా అక్కడికి రావాలి. స్వార్థమే కదా. లేదు, అది ఒకవేళ మనుషుల దృష్టిలో కొన్ని ఇది స్వార్థంగా అనిపించవచ్చు, మనుషుల దృష్టిలో కొన్ని ఇది న్యాయమా అని అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఇది న్యాయమే. ఎందుకంటే మనల్ని అసలు తల్లి గర్భంలో సృష్టించిన సృష్టికర్తే దేవుడు. కనుక ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, తనను నమ్మాలి, మనుషులు తనకి భయపడాలి, తనను ప్రేమించాలి. ఒక తండ్రి బిడ్డని ఇలా ఆశించడం తప్పేం కాదు. ఒక తండ్రి ఇలా బిడ్డను ఆశించడం తప్పు కాదు. ఇప్పుడు నేను మా అమ్మతో డైలీ మాట్లాడతా. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, మా అమ్మకు నేనంటే ఇష్టం. నేను
కోపం మీద అరిచినా, మా అమ్మని పట్టించుకోకున్నా, మా అమ్మ మీద ప్రేమ చూయించకపోయినా, అసలు మా అమ్మని నేను నమ్మకపోయినా, మా అమ్మ మీద నేను ద్వేషం పెంచుకున్నా కూడా మా అమ్మ నన్ను కొడుకుగానే చూస్తుంది. అంతకు మునుపటి ఎంత ప్రేమ చూపిస్తుంది ఇంకా రెట్టింపు ప్రేమ, నా కొడుకు ఏమైపోతాడో అని ప్రేమ పెంచుకుంటుందే తప్ప, నువ్వు నన్ను తల్లి లెక్క చూడకపోతే నా కొడుకు కాదు, నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను నీకు అన్నం పెట్టా, నువ్వు నన్ను గౌరవించకపోతే నేను ఇంట్లోకి రాని అని ఏ రోజు మా అమ్మ అనలే. ఇది ఒక తల్లి తండ్రికి బిడ్డల మీద ఉండాల్సిన స్వచ్ఛమైన ప్రేమ. నువ్వు నన్ను కొలవకపోతే మొక్కకపోతే నీకు పరలోకానికి రావు, పాపిష్టి అవుతావు, పాపానికి పోతావు అంటే ఇది స్వార్థం అవుతుంది. ఒక దేవుడు ఆ రకంగా మాట్లాడాడు. ఓకే, అట్లా మాట్లాడితే దేవుడు ఎట్లయితాడు? నేను మాట్లాడినా చెప్పండి. నేను అనేది ఏంటంటే, సరే మీరు ఫర్ సపోజ్ చెప్పారు, ఆ ఫర్ సపోజ్ నేను చెప్పారు తల్లి తల్లికి పోలిక ఫర్ సపోజ్ చెప్పారు మీరు. అంటే అమ్మని ప్రేమిస్తున్నాను, ప్రేమించకపోయినా నన్ను ప్రేమిస్తే నాకు భోజనం పెడతది, దట్స్ ఆల్ మంచిదే. ఎందుకంటే తల్లుల్లో కూడా మంచి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కొంతమంది మూర్ఖులు ఉంటారు. నువ్వు తేగపోతే నీకు పెట్టే పని లేదురా, పోరా, నువ్వు అసలు ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, అనేవాళ్ళు ఉంటారా? ఉంటారు. సరే, వాళ్ళు తీసేయండి. మన తల్లి మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా సరే, మనల్ని ప్రేమిస్తుంది, మన మాటన్నా వినకపోయినా మనల్ని ప్రేమిస్తుంది, ఆదరిస్తుంది. ఆమె రేంజ్ ఎంతవరకు? ఇంతవరకే. మోక్షం ఇచ్చే ఛాన్స్ ఆయన చేతిలో లేదు. కానీ పరలోకంలో ఉన్న తల్లి లాంటి, మన తండ్రి లాంటి, మన తల్లి లాంటి దేవుని చేతులు ఏముంది? ఆయన యొక్క రూల్ ఏంటి? ఆయనకు ఒక రూల్ ఉంది, ఆ రూల్ మనం పాటించాలి. ఇంత దుర్మార్గమైన రూల్ ఎందుకు? నిన్ను మొక్కితేనే పరలోకాన్ని తీసుకోబోడు, ప్రేమ చూపించాడు కదా. దుర్మార్గం కాదు. నేనేమంటున్నా, ఇక్కడున్న ప్రతి జీవిని సృష్టించింది ఎవరు? యేసు ప్రభువా కాదా? యేసు ప్రభు నిన్ను, నన్ను, అతన్ని, ఇతన్ని, అందరిని యేసు ప్రభు కదా. ఈ సమస్త సృష్టిని సృష్టించింది యేసు ప్రభు కదా. అప్పుడు అందరం కూడా యేసు ప్రభు బిడ్డలమే అవుతాం కదా. అందరం కూడా యేసు ప్రభు ఆధీనంలో పెరిగిన వాళ్ళమే, పుట్టిన వాళ్ళమే అవుతాం కదా. మరి అందరి నీ బిడ్డలే అయినప్పుడు నీ బిడ్డ నేను మొక్కితేనే మొక్కకపోతేంది? ఒక తల్లి నిస్వార్థంగా ఎట్లయితే బిడ్డను చూస్తుందో నువ్వు కూడా అట్లనే చూడాలి కదా. నేను మొక్కితేనే పరలోకానికి వస్తావు, లేకపోతే రావంటే ఇది స్వార్థమే, ఇది దుర్మార్గమే అవుతుంది కదా. 100% దుర్మార్గమే అవుతుంది. అది మీ అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఇప్పుడు ఒక బిడ్డే ఉన్నాడు, వాడు మాటికి దొంగతనాలు చేస్తున్నాడు, మాటికి ఎవరన్నా మర్డర్ చేస్తున్నాడు, కొట్టొస్తున్నాడు, తల్లి ఎంత వరకు కూర్చుకుంటది? చెయ్యొద్దురా నాయన అని చెప్పడం తప్ప తప్పు కాదు. నేను నా బిడ్డగా స్వీకరించి నువ్వు నా ఇంట్లో మాట్లాడివ్వండి. ఆన్సర్ చేయండి ప్లీజ్. లెట్ మీ కంప్లీట్. నేను పెట్టిన కండిషన్ ఉంటేనారా నా ఇంట్లో నేను ముద్ద పెడతాను, నువ్వు సరిగ్గా బ్రతకాలా, నువ్వు చాలా గొడవ చేస్తున్నావు, చాలా ఇబ్బంది పెడుతున్నావు, ఇది నాకు నచ్చట్లా, లేదంటే నా ఇంట్లో చెల్లిపో తండ్రి అంటాడు. ఎందుకన్నాడు? నువ్వు మాట ఇంట్లో నిష్టానుసారంగా బ్రతికితే తిరిగిరా నాయన, తాగిరారా అంటాడా? తప్పది. అంటే మీరు చెప్పే పాయింట్ కొంతమేరే, మీరు చెప్పే పాయింట్ భౌతికంగానే వర్తిస్తుంది. పరలోకంలో ఉన్న దేవుడు శాశ్వతమైన దేవుడు, అందరికీ దేవుడు ఆయన. మన ఈ తల్లి తండ్రి మనల్ని 3-4 ఏళ్ల వరకే ఎత్తుకుంటారు. పరలోకంలో ఉన్న దేవుడు ఆయన ఏం చెప్తాడంటే, ముదిమి వచ్చే వరకు నేను చంకనెత్తుకుని రక్షించేవాడిని నేనే అంటాడు. ఆయన కూడా కొన్ని కండిషన్స్ అప్లై చేశాడు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు స్వార్థమైన కండిషన్ అంటున్నా నేను కండిషన్ అంటే ఈ కండిషన్ లో మీకు స్వార్థం కనబడుతుందేమో, మాకు న్యాయం కనబడుతుంది. ఎట్లా న్యాయం కనిపి? ఎందుకంటే అది ఇప్పుడు చెప్పాను నేను, కష్టపడి కనిపెంచిన తల్లి తండ్రి కొన్ని కండిషన్స్ పెడతాడు. రే, నువ్వు రోజు స్కూల్కి వెళ్ళాలి, ఆడికి ఇష్టం ఉండదు. అరే బాబు, నువ్వు 8 దాకా చదువు, ఖచ్చితంగా నిద్ర వస్తున్నా. ఓకే, అది రోజు స్కూల్కి వెళ్తే వాడు బాగుపడతాడు, హోంవర్క్ చేసుకుంటే వాడు మంచిగా జ్ఞానవంతుడు అవుతాడు. ఇవన్నీ కూడా వాడి బాగు కోసం. అరే, నువ్వు రోజు పొద్దున్న లేచి నీ తల్లిదండ్రులు నమస్తే పెట్టు, కాళ్ళకు దండం పెట్టు, నీ తల్లిదండ్రులు జీవమని బతుకు, లేకపోతే నేను చంపేస్తారా అంటే ఏమంటారు? లేదు, సేమ్ మీరు ఇది ఎట్లా అప్లై చేస్తున్నారో, పిల్లవాడు క్రమశిక్షణ కోసం, పిల్లవాడి భవిష్యత్తు కోసం అని మీరు ఎట్లా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారో, సేమ్ ఇది కూడా ఆత్మ సంబంధంగా దేవుడు కూడా కండిషన్స్ ఎందుకు? ఏ జీవి అయినా పుట్టి హలో సార్, నమస్తే సార్, బాగున్నారా? సార్ నమస్కారం, బాగున్నాను సార్. నన్ను బాగున్నా, ప్రైజ్ ద లార్డ్. సార్ గుర్తుపెట్టుకొని అంటే మీరు మిస్డ్ కాల్ అలా పెట్టుకుంటాను సార్, నాకు టైం ఎప్పుడు నా దొరికినప్పుడు రిప్లై ఇస్తాను సార్. ఎందుకంటే ఈ ఫోన్ సైలెంట్, నేను వైలెంట్, అందువల్ల నాకు కుదిరి చావదు. ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను రిప్లై ఇస్తాను. ఏం సార్ సంగతి, ఎట్లున్నారు? మంచిగానే ఉన్నాను సార్. నేను మంచి ఇక్కడ అదేంటి ఏం ఊరు అంటారంటే మహారాష్ట్ర, సోలాపూర్ కు వచ్చిందా సార్? ఓ మహాలక్ష్మి, ఓకే ఓకే. మహారాష్ట్ర సోలాపూర్. అది మహారాష్ట్ర, అక్కడ ఉండేది మహాలక్ష్మి. సార్ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు తిరుమల వెళ్ళారా? చాలా సార్లు వెళ్ళాను సార్. చిన్నప్పుడు కాదు, అయ్యో నేను చెన్నైకి వెళ్తుంటా ప్రతి 15 రోజులకు ఒకసారి. చెన్నై నా ట్రిప్ వెళ్తుంటాను సార్. అయితే చిన్నప్పుడు వెళ్ళింది గుర్తులేదు.
మిడిల్ లో చాలా సార్లు నా వెంట ఒక 20 మందిని కాశీకే ఓ తీసుకెళ్ళింటాయి. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఇప్పుడు మీరు రీసెంట్గా తిరుమల ఎప్పుడు వెళ్ళారు? రీసెంట్ గా వచ్చి నాకు తెలిసి ఒక 10 years కింద. 10 years, ఓకే. అంటే నిన్న ఎప్పుడో టాపిక్ వచ్చింది సార్, కొల్లాపూర్ టాపిక్. ఎందుకు వచ్చిందంటే సార్ అమ్మవారు వైకుంఠం నుంచి రావడం వల్లనే స్వామివారు వచ్చి తర్వాత తిరుమల ఇదంతా కూడా మనకి పురాణాల్లో ఉందన్నమాట. ఓకే ఓకే. అదంతా గుర్తొచ్చింది మీరు చెప్పడం వలన. పాప మీరు ఎందుకు చేశారో ఏమిటో చాలా రోజులు అయింది సార్, చెప్పండి సార్. సార్ ఏం లేదు, అప్పుడు మీరు ఎందుకు చేశానంటే ఆ రోజు ఏదో విషయం చెప్పేది ఉంది. వీడియో ఏదన్నా చూసారా, ఇంటర్వ్యూ లాంటిది మీరు పంపించిందా? మీరు ఏదన్నా వీడియో చూసి లేదన్నా ఎవరిదైనా ఇంటర్వ్యూ చూసి నాకు ఏదన్నా ఏం చేయలేదు సార్. యాక్చువల్గా అయితే మా నాన్న వాళ్ళ తమ్ముడు మా బాబాయ్ రీసెంట్ గా హార్ట్ సర్జరీ అపోలో. బాబాయ్ గారికి ఏమైంది? బైపాస్ సర్జరీ సార్. ఓకే, బాగున్నారు సార్ ఇప్పుడు. బాగున్నారా? కొంచెం బాగున్నారు కదా? మాట్లాడుకుంటున్నాం అంతే. ఓకే ఓకే ఓకే. మీరు ఉండేది హైదరాబాద్లోనేగా? నేను గద్వాల సార్ ఉండేది, అయితే హైదరాబాద్ లో కూడా ఉంటా. ఓకే. ఇల్లు ఉంది. నేను మీకు అంటే ఈ విషయంలో ఒక ఆయుర్వేద వైద్యుల నెంబర్ పెడతాను సార్. సార్ మీరు ఒక్కసారి వాళ్ళని కన్సల్ట్ చేయండి. వారు వనస్థలిపురంలో గురించి సార్, బైపాస్ సర్జరీ గురించా? అంటే మళ్ళీ తర్వాత ఇంకే ఎఫెక్ట్ రాకుండా మంచిది సార్. వారి యొక్క సర్జరీ అయిపోయింది, మంచిగానే ఉన్నాడు. అయినా ఎందుకంటే ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని మనం కేర్ తీసుకోవాలి. వాళ్ళందరూ కూడా యాక్చువల్ గా వాళ్ళంతా కూడా మనం మా ఇంట్లో అందరూ కూడా మా మదర్ తో సహా హైందవులో మేమంతా అందరు ఎవరు కాదు సార్, హిందువు కానివాడెవడు. నేను ఎప్పుడు చెప్తాను కదా సార్, ఆటో వెనకాల ఆడియన్ రాస్తే అవుద్దే ఏంటి బలివాది సార్. మూలం ఎక్కడ పోతుంది సార్, ఎవడో గేలం అయితే. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే హాస్పిటల్లో బైపాస్ సర్జరీ అయినా ఒక 2 days చేతులు ఎత్తేసారు డాక్టర్లు. అంటే ప్యాకేజ్ మాట్లాడుకున్నారు, ఇస్తాము అని. చేతులు ఎత్తేసిన తర్వాత భార్య పిల్లలు ఒక సైడ్ ఒక్కొక్కరు, ఇది ఆ దేవుడి మీద ప్రామిస్ గా చెప్తున్నా, అబద్ధం ఏం లేదు, ఒక్కొక్కరు ఒక దిక్కు కళ్ళె బిల్ల ఏడ్చుకుంటుంటే, ముగ్గురు కదా ఆయనకు ఆడపిల్లలు, కొడుకులు లేరు, ఆధారం లేదు కుటుంబానికి. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది జరిగి? వారమైంది. ఆయన భూమి మీద నోకలు ఉన్నాయి మొత్తానికి, అంతే కదా సార్. ఇప్పుడు రాజేష్ గారు, దేవుడు లేడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు, దేవుడు ఉన్నాడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు. దేవుడు లేడు అన్నాడు ముసడు అయిపోతాడు. చదువు వినాలి, మీ మాటనే విన్నాను, వినాలి. నేను విన్నా, చాలాసేపు చెప్పాను కదా, అతను మాటలన్నీ విన్నానా. సో చావు అనేది ఎవరికైనా వస్తుంది. ఏది దేవుడు లేడు అన్నోడికి వస్తుంది, దేవుడు ఉన్నాడు అన్నోడు కూడా అవుతుంది. ఎవరైనా పుట్టిన తర్వాత కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ యేసు, ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు, అదేం లేదు. యేసు ముసలి గారు సార్ నమస్తే అండి. నమస్కారం అండి. హలో సార్ యలమంది గారు చెప్పండి సార్. మీరు నేను చెప్పే 2 మాటలే చెప్తా, ఎక్కువ చెప్పను. పోనీ చెప్పండి సార్. ఏమండి, మా ప్రభు మాకు చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ పొరుగువారిని ప్రేమించము, నీ శత్రులు ప్రేమించమని చెప్పిందంటే ప్రేమిస్తున్నారా? నీ పొరుగువారిని ప్రేమించము, నీ శత్రులు ప్రేమించమని చెప్పి మేము కాదు శత్రులు కూడా ప్రేమిస్తున్నారా? అలా ఏదన్నా రుజువు ఉందా సార్? రుజువే కావాలంటే అంటే రుజువు ఏంటంటే, ఇప్పుడు బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు మన దేశాన్ని ఎంత నాశనం చేసినాయో, మన ఆస్తులు మన సంపద ఎంత ఎత్తుకెళ్ళినాయో తెలుసు. ప్రేమించడం ఏంటి సార్ ఆ దరిద్రులు? ఇలా జోకులు ఎత్తేనే మరి మేకులు దింపాలని పెడుతుంది. సార్ చాలా బాగున్నాం, సంతోషంగా ఆనందంగా ఉన్నాం సార్. మీరు హైదరాబాద్ లో ఉన్నా, మీరు ఎక్కడున్నారు సార్? సార్ ఏం చెప్పాలా, ఇందాక ఫోన్ చేశారు నాకు. ఏంటంటే మీరు అసలు గ్రంథం చదవకుండా. ఏం గ్రంథం సార్? బైబిల్ చదువు. మీరు చదివారా సార్? చదువుతున్నాం కదండి. మీరు మొత్తం చదివారా? చదివాను. హెచ్కేఎల్ 23లో ఏముంటుంది సార్? ఏముంటదండి? పరమగీతం 8:8లో ఏముంటది? మార్క్ 16:16లో ఏముంటది? మీరు ప్రతిసారి యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు, డేట్ ఎప్పుడు పుట్టాడు, అది నా నోరు మోయించచ్చుగా మీరు. నా నోరు మోయించండి. ఏమని డేట్ చెప్తే నోరు మూసేసి ఫోన్ పెట్టేస్తాను.
డేట్ చెప్పేస్తే డిసెంబర్ 25 అని కిస్మిస్ అని నేడు వాడు పుట్టెను అని గోడల మీద స్టిక్కర్ అని చెప్తున్నారు. ఆ నేడు ఆ బైబిల్లో చూపించండి, మీకు డబ్బులు కూడా ఇస్తాం. నేడని ఎవరు చెప్తున్నారు దాన్ని? ఇదే పాయింట్ విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. మేము చెప్పామా? ఆ బైబిల్ చెప్పిందా డిసెంబర్ 25 పుట్టాడు అని? అతను డిసెంబర్ నెలలో పుట్టాడు. మొదటి రోజు కాలు బయట పెట్టాడు, రెండో రోజు వేలు బయట పెట్టాడు, అలా నెల రోజులు పుట్టాడు అని విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. గోదావరి గొర్రె ఈ బుక్ ఖచ్చితంగా చదవాలి. ఇప్పుడు మీరు విజయప్రసాద్ రెడ్డి గారి మాట ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అంతే కదా, డేట్ లేదు కదా బైబిల్లో. అంటే డిసెంబర్ 25 కిస్మిస్ చేసేవాడు గొర్రె బుర్ర తక్కువడు అనే కదా మీరు చెప్పేది? అది బుర్ర తక్కువడా? అదే దాని కాదు, మరి డిసెంబర్ 25 దేనికి? మీరు చెప్పండి సోలమన్ గారు, డిసెంబర్ 25 దేనికి సార్? అది అప్రాక్సిమేట్లీ ఇప్పుడు సార్ ఇన్ని మాటలు వద్దు సార్ ఒక్క క్షణం సోలమన్ గారు, కాదు ఒక్క క్షణం. ఇప్పుడు నా ఎదురుగా అనిల్ అని సార్ ఒక్క క్షణం నా ఎదురుగా అనిల్ ఉన్నాడు. ఒరే మీ నాన్న పేరు చెప్పను. అప్రాక్సిమేటా కరెక్టా కన్ఫర్మా? అంతే అమ్మ. మీ నాన్న పేరు ముత్యాలు సార్. ఫట్. మీ నాన్న పేరు వీళ్ళు అప్రాక్సిమేట్ ఏం లేదు, కన్ఫర్మేగా అవును సార్. సార్ మీ నాన్న పేరు సార్? హలో సోలమన్ వాళ్ళ నాన్నగారి పేరు ఏంటి సార్? తిమోతి. తిమ్మప్ప. ఓకే, ఇప్పుడు కన్ఫర్మా అది హిందూ పేరు కాదు సార్, కన్ఫర్మా లేకపోతే అప్రాక్సిమేట్లీయా? కన్ఫర్మ్ అండి, అప్రాక్సిమేట్లీ. మీ నాన్న కన్ఫర్మేగా? అంతే కదా. మరి యేసు వాళ్ళ నాన్న కన్ఫర్మ్ లేదా? ఎందుకు కన్ఫర్మ్ లేదా? ఎవరో యేసు వాళ్ళ నాన్న దేవుడు. అంటే మీ నాన్న పేరు తిమోజీ, వాళ్ళ నాన్న పేరు ఎమోజీ, మరి ఈయనెవరు కీమోజీ? ఈయన నాన్న పేరు ఏంటి? దేవుడి పేరు? దేవుడి పేరు సృష్టికర్త అండి. దేవుడి పేరు సార్ సృష్టికర్త. ఇప్పుడు నేను సార్ ఇప్పుడు నేను దేవుడిని పిలవాలి, ఎలా పిలవాలి చెప్పండి? నేను నాస్తికుడిని. తండ్రి అని పిలండి. రామా అనకూడదా? రామా అనకూడదా? గోవిందా ఒకసారి చెప్పండి అందరూ. గోవిందా, నారాయణ, మాధవ, కేశవ. అందుకని చక్కగా అన్నం తిని అన్నమయ్య పాటలు విన్నాను సార్. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. సార్ డిసెంబర్ 25 మీరు నాకు రుజువులు ఉంటే వెంటనే ఫోన్ చేయండి సార్. వేరే పాపలకు ఛాన్స్ ఇవ్వాలి సార్.